హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ హోమ్ వీడియోస్. టుడే రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి అనమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత మన స్పైసీ తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేయాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లిపాయలు తీసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారిద్దాము. ఊరు నుండి మా అమ్మగారు తీసుకొచ్చారండి గోంగూర. చాలా బాగుంది ఫ్రెష్గా. అయితే కడిగి మంచిగా ఆరబెట్టుకున్నాను, వాటర్ ఏమీ లేకుండా. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని గోంగూర దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత ఇది కూడా చల్లారనివ్వాలి. మనం ముందుగా ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గోంగూర మిక్సీ పట్టుకున్నాను. మళ్ళీ వేరే ప్యాన్ తీసుకొని నువ్వుల నూనె వేసుకున్నాను, పోపు వేసుకుంటున్నాను. పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు, ఆవాలు, పచ్చెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి. క్రిస్పీగా అయిన తర్వాత మనం గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. గోంగూర పేస్ట్ అంతా వేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. మన వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే అది ఇరిగిపోతుంది అన్నమాట. వాటర్ కంటెంట్ 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. నాకు ఆయిల్ తగ్గింది, మళ్ళీ యాడ్ చేసుకున్నాను కాచి. అంతే, గోంగూర నిల్వ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.